మన కొత్త నవల్లో ఇది రెండో భాగం. మొదటి భాగంలో నీలవేణి అన్నగారింటికి వస్తుంది. వచ్చే టయానికి వాళ్ళ అన్నగారు అర్జెంటుగా క్యాంప్కి వెళ్ళాల్సి వస్తుంది. ఆ రోజు తిరిగి వస్తాడు. వచ్చి నీలవేణికి చెప్తాడు, అమ్మ అర్జెంటుగా క్యాంప్కి వెళ్ళాల్సి వచ్చింది, నేను లేనందుకు సారీ. ఇంకా అక్కగారి వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంది అని వాళ్ళ కుటుంబ క్షేమ సమాచారాలు అవి అడుగుతాడు. ఇక ఇప్పుడు అన్నగారు అభిమానంగా మాట్లాడుతుంటే నీలవేణికి ధైర్యం వచ్చింది. అతను ఆఫీస్కి వెళ్లే వరకు అన్నా చెల్లెళ్ళు అలా కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నారు. వారిద్దరూ అలా అభిమానంగా ఆప్యాయంగా మాట్లాడుకుంటుంటే నళిని సహించలేకపోయింది. 2-3 సార్లు స్నానం చేయరా, మళ్ళీ టైం అయిపోయిందని హడావిడి పడిపోతారు అంది. ఆ మాటల ప్రవాహం ఆపాలన్న ఉద్దేశంతోటి. చేస్తాలే అన్నాడే గాని ప్రభాకరం అక్కడి నుంచి కదలలేదు. వారిద్దరూ అలా అభిమానంగా మాట్లాడుకుంటుంటే నళినికి ఎంత మంటగా ఉందో, గౌరికి అంత దుఃఖంగా ఉంది. తన అన్నలు ఎవరు తనతో అలా మాట్లాడరు. అసలు తనని ఓ శత్రువుని చూసినట్లు చూస్తారు. వాళ్ళ సంపాదన అంతా కొల్లగొట్టే గజదొంగను చూసినట్లుగా చూస్తారు. నీలవేణి అదృష్టానికి గౌరికి ఈర్ష్య కలిగింది. అమ్మా నాన్న లేకపోయినా నీలవేణి అంత అదృష్టవంతురాలు అనుకుంది గౌరి. నళినికి తనకు నచ్చని పని ఏది జరిగినా సహించలేదు. ఆమెకు నచ్చని నళిని ఎంత నేర్పుతో చేసినా, ఆమెకు నచ్చని పనిని ఎవరు ఎంత నేర్పుతో చేసినా ఆమెను మెప్పించలేరు. వారి అభిమానాన్ని తన కళ్ళతో చూడలేనట్లు వంటగదిలోనే విసురుగా పనిచేసుకోసాగింది నళిని. పిల్లల దగ్గరకు వస్తే విసిరి కొట్టింది. ప్రభాకరం ఆలస్యంగా ఆఫీసుకు వెళ్ళి త్వరగానే ఇంటికి వచ్చేశాడు. ఆ సాయంత్రం అందరూ ఆరుబయట కుర్చీలు వేసుకుని కూర్చున్నారు. అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నా నళిని ఏదో పుస్తకం చదువుతూ కూర్చుంది. తను మాట్లాడకపోయినా భర్త పట్టించుకోకపోవడంతో కోపం వచ్చి లోపలికి వెళ్ళిపోదామని లేచి నిలబడింది. సరిగ్గా అప్పుడే గేటు ముందు స్కూటర్ ఆగడంతో ఆగిపోయింది. పిల్లలు అంకుల్ వచ్చాడు అంటూ సంబరంగా పరిగెత్తారు. మోహన్ బేబీని ఎత్తుకుని బాబు చేయి పట్టుకుని లోపలికి వచ్చాడు. రండి రండి, నళిని చిరునవ్వుతో ఆహ్వానించింది అతన్ని. ఎప్పుడొచ్చావు? భాస్కర్ని పలకరిస్తూనే నీలవేణికేసి చూశాడు మోహన్. మోహన్ని చూస్తూనే నీలవేణి ముఖం తిప్పుకుంది. గౌరి సిగ్గుగా కళ్ళు వాల్చుకుంది. మోహన్ని చూస్తూనే ముఖం తిప్పుకున్న నీలవేణికి గౌరి సిగ్గుగా కళ్ళు వాల్చుకోవడం కళ్ళబడింది. చాలా పరిచయస్తుడే అన్నమాట అనుకుంది. ఉదయమే వచ్చాను, కూర్చో అంటూ కుర్చీ మోహన్ కూర్చున్నాక, మా చెల్లెలు నీలవేణి మోహన్తో అని తిరిగి చెల్లెలతో అన్నాడు. నీలా? వీడు మోహన్, మన ఊరే. నువ్వు చిన్నపిల్లగా ఉన్నప్పుడే వీళ్ళు వెళ్ళిపోయారు అంటూ పరిచయం చేశాడు. నీలవేణి వద్దనుకుంటూనే మోహన్ కేసు చూసింది. అతను నీలవేణినే చూస్తున్నాడు. పెదాలు బిగించిన చిరునవ్వు కళ్ళల్లో మెరుస్తోంది. నీలవేణి వెంటనే బాబు మీదకు చూపులు మళ్లించుకుంది. మీ అమ్మగారి దగ్గర నుండి ఉత్తరం వచ్చిందా అంటూ నళిని అడిగింది మోహన్ని. ఇంకా రాలేదండి. ఆఖరికి టెలిగ్రామ్ ఇస్తే గాని ఆవిడ అక్కడి నుంచి కదలదు అంటూ నవ్వాడు. ఆ పని మాత్రం చేయకండి. ఆవిడ అసలే కంగారు మనిషి. లేకపోతే ఏమిటి చెప్పండి, వెళ్ళి 4 రోజులైంది. మా అన్నయ్యని రమ్మంటే వాళ్ళ పిల్లలకి ఇబ్బంది అవుతుందని రారు. మా అమ్మ ఆడపిల్లల దగ్గరికి వెళ్ళిందంటే ఓ పట్టాన కదిలి రాదు, చూస్తుండండి. ఇంకో వారం చూసి ఓ టెలిగ్రామ్ ఇచ్చానంటే మర్నాటికే వచ్చేస్తుంది అన్నాడు నవ్వుతూ. అతనితో పాటు ప్రభాకరం, నళిని కూడా నవ్వారు. గౌరి అతని మాటలు శ్రద్ధగా వింటూ కుతూహలంగా అతన్నే చూస్తోందల్లా తను వాళ్ళ నవ్వుల్లో శృతి కలిపింది. ఒక్క నీలవేణి మాత్రం ముళ్ళ మీద కూర్చున్నట్టు కూర్చుంది. వాళ్ళందరూ కబుర్లు చెప్పుకుంటున్నారు. నీలవేణి ఆలోచిస్తోంది. అతను స్టేషన్కి వచ్చినట్టు గాని, వదిన స్టేషన్కి రానట్టు గాని అన్నయ్యకి తెలియదు కాబోలు. అందుకే కొత్తగా పరిచయం చేశాడు అనుకుంది. నళిని కాఫీ చేసి తీసుకొస్తానని లేవబోతుంటే, నేను వెళ్తాను కూర్చో వదినా అని లోపలికి వెళ్ళిపోయింది. మోహన్ మనసు సూరుమంది. నీలవేణి కాఫీ కలిపేసరికి గౌరి తీసుకువెళ్ళడానికి వచ్చింది. బ్రతికాను అనుకున్న నీలవేణి కాఫీ కప్పుల్లో సర్ది గౌరీకి ఇచ్చి తను లోపలే ఉండిపోయింది. నీలవేణి రాక కోసం మోహన్ చూశాడు. నీల రాలేదు. అతను యాంత్రికంగా ప్రభాకరం చెప్పిన మాటలకి కొడుతున్నాడు. తర్వాత అతను వెళ్ళిపోయాడు. మోహన్ వాళ్ల గురించి నీలవేణికి గుర్తులేదు. కానీ మోహన్ ఈ కుటుంబాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు. మోహన్ వచ్చాడంటేనే నళిని చాలా హడావిడి చేసేస్తుంది. అంతవరకు ఉన్న చిరాకు, కోపం, విసుగు అతను చూస్తూనే మాయమైపోతాయి. గౌరీ అతను చూస్తూనే సిగ్గుగా పారిపోవడం, మళ్ళీ ఏదో వంకతో అతనికి ఎదురుపడాలనే తాపత్రయం, ఇవన్నీ నీలవేణి గ్రహించింది. అన్నగారిది స్నేహభావమని అతని ప్రవర్తన తెలుస్తూనే ఉంది. ఎలాగైనా ఒక్క నీలవేణికి మినహా అతని రాక ఆ ఇంట్లో అందరికీ తలో రకంగా ఆనందమే.
పిల్లలకి అతను ఎప్పుడు వచ్చినా విధిగా చాక్లెట్లు తీసుకొస్తాడు. బేబీని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటాడు. బాబు నెత్తి మీద చిన్నగా వేళ్లతో కొట్టి చాక్లెట్లు ఇస్తాడు. వాళ్ళంతా సరదాగా మాట్లాడుకుంటుంటే నీల ఇబ్బందిగా దూరంగా ఉండిపోతుంది. నీల అంత త్వరగా ఎవరితోనూ కలవలేదు. స్వతహాగా మితభాషి. అందులో మోహన్ గుమ్మంలో అడుగుపెట్టాడంటేనే నళిని అతను దేవుణ్ణి చూసినట్లు హడావిడి చేసేయడం, అతను మనకే కావలసినవాడు అన్నట్లుగా ప్రవర్తించడంతో చాలా ఇబ్బందిగా, వాళ్లకు దూరంగానే ఉండిపోయేది. ఇది మోహన్ ఇంకోలా తీసుకున్నాడు. ఆ రోజు తమాషాగా తను చేసిన చర్య నీలవేణికి కోపం తెప్పించిందేమో అనుకున్నాడు. ప్రభాకరం నీలవేణి దూరంగా ఉండిపోవడం గురించి గ్రహించి 1-2 సార్లు అన్నాడు. మోహన్ పరాయివాడు కాదు, మంచివాడు కూడా. మన కుటుంబం అంటే ఆ, ఎంతో అభిమానం. నువ్వు మొహమాట పడక్కర్లేదు అని. అయినా నీలవేణి వచ్చేది కాదు. మోహన్ ఆ ఇంట్లో అడుగు పెడుతూనే అతని కళ్ళు నీలవేణి కోసం గాలించేవి. అలా గాలిస్తున్న ఆ కళ్ళకి సిగ్గులు ఒలకపోస్తూ గౌరీ ఎదురొచ్చేది. అలాంటప్పుడు అతనికి అక్కడి నుండి పారిపోవాలనిపించేది. నీలవేణి రూపం అతని మనసులో ఇంతై అంతై అన్నట్లు మనసంతా ఆక్రమించుకుంది. నీలవేణితో మాట్లాడాలని అతని మనసు తహతహలాడుతోంది. మోహన్ చాలా చిన్నవాడుగా ఉన్నప్పుడే తండ్రి హఠాత్తుగా మరణించాడు. భర్త పోయేసరికి నడి సముద్రంలో నావలా అనిపించింది జీవితం కస్తూరమ్మ గారికి. ఈ 5గురి పిల్లల్ని పెంచి పెద్ద చేయడం ఎలాగా అని దిగులు పడిపోయింది. భర్తను పోగొట్టుకున్న బాధ కన్నా ఈ పిల్లల్ని ఎలా పెంచి పెద్ద చేయాలన్న దిగులు అధికమైంది. పెళ్ళిళ్ళు, వ్రతాలు చేయించి జీవితం వెళ్లదీసే శాస్త్రి గారు ఏమీ మిగల్చలేకపోయారు. ఆవిడ అన్నగారికి చెల్లెలంటే అభిమానం ఉంది కానీ కాస్త కూడా సహాయం చేసే స్థితిలో లేడు. ఆ ఊరి పెద్దలు సహృదయులు. శాస్త్రి గారంటే గౌరవం ఉన్నవారును. మనం గుమ్మానికి పచ్చతోరణం కట్టుకున్నామంటే ఆయన మరుక్షణం మన వాకిలి ముందుండేవారు. కాకితో కబురు చేసినా వచ్చేవారు. ఆయన కుటుంబం అలా బాధపడుతుంటే మనం చూస్తూ ఊరుకుంటామా? అది మనకి ఎవరికీ మంచిది కాదు అన్న ఏకాభిప్రాయానికి వచ్చారు ఊరి వాళ్ళు. మోహన్ అప్పటికే 12 ఏళ్లవాడు. ఊరి పెద్దలందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. కస్తూరమ్మతో, మీరు ఇక్కడ ఉన్నా సహాయం చేస్తాము, లేదా మీ అన్నగారి దగ్గరున్నా మేము సహాయం చేస్తాము. మీరు ఎక్కడ వీలుగా అక్కడ ఉంటే అక్కడ ఉండొచ్చు. మోహన్ ఈ ఊళ్ళో ఉండే చదువుకుంటాడు అని చెప్పారు వాళ్ళంతా. ఆవిడ మోహన్ని ఇక్కడ వదిలి ఆడపిల్లల్ని తీసుకుని అన్నగారింటికి వెళ్తానంది. అందరూ సరే అన్నారు. ఆవిడికి కుట్టు మిషన్ కొనిచ్చి కొంత డబ్బు కూడా ఇచ్చారు. మోహన్కి వారాలు కుదిర్చారు. నివాసం మాత్రం ప్రభాకరం ఇంట్లోనే. ప్రభాకరం తండ్రి రాఘవయ్య గారు జాలి కలవారు. పూర్తిగా మోహన్ని ఇంట్లో అట్టి పెట్టుకోవాలన్నా అట్టి పెట్టుకోగల స్తోమత ఉంది. కానీ నలుగురు పెద్దలు నిర్ణయించింది కాదని, తనకే జాలి ఉన్నట్లుగా చేయడం ఆయనకి ఇష్టం లేదు. ఏటేటా కస్తూరమ్మ గారికి పిల్లలకి బట్టలు, దుప్పట్లు మోహన్ సెలవులకు వెళ్ళినప్పుడు పంపేవారు. ఆయన ఉపకార గుణం అందరికీ తెలిసిందే కాబట్టి ఎవరూ ఏమీ అనుకునేవారు కాదు. మోహన్ హై స్కూల్ చదువు పూర్తి చేసేసరికి ఊరి పెద్దలు తమ బాధ్యత తీరిపోయిందనుకున్నారు. ఇంకా మోహన్ని పై చదువులు చదివించే ఉద్దేశం ఎవరికీ లేదు. మోహన్ మెరిట్లో పాస్ అయ్యాడు. అతనికి ఇంకా చదవాలనే కాంక్ష చాలా ఉంది. కానీ అది కలలో కూడా ఊహించ సాధ్యం కాని పని అని అతనికి తెలుసు. అందుకే మౌనం వహించాడు. ఇది రాఘవయ్య గారు గ్రహించారు. ఇంకా చదువుకుంటావా అని అడిగారు. ఒకసారి తలెత్తి ఆయన కేసు చూసి తలదించుకున్నాడు మోహన్. రాఘవయ్య గారు మోహన్ భుజం తడుతూ, మా ప్రభాకర్తో చదువుకుందుగానిలే అన్నారు. మోహన్కి మొదట అది కలో నిజమో అర్థం కాలేదు. అర్థమైన వెంటనే ఆయన కాళ్ల మీద పడ్డాడు. ఇదేమిటి తప్పు కదూ, ఈ మాత్రానికే అంటూ మోహన్ భుజాలు పట్టి లేవదీశారాయన. అడిగిన వారికి లేదు అనకుండా సహాయం చేయడమే ఆయన పద్ధతి. అలా చేయగా చేయగా ఆయన ఆస్తి అంతా హారతి కర్పూరంలో హరించుకుపోయింది. ఇద్దరి ఆడపిల్లలకి ఘనంగా పెళ్లిళ్ళు చేశారు. మోహన్ నోరు విడిచి అడగకపోయినా చదువు మీదుండే అతని కాంక్ష, చదువుకోలేని అతని దుస్థితి జాలిగల ఆయన మనసుని కరిగించింది. మోహన్కి ఆయన దేవుడితో సమానం. ఆయనలో దేవుణ్ణి చూస్తాడు. ఆయన చివరికి సొంత ఊళ్ళో లంకంత ఇల్లు తప్ప ఏదీ మిగల్చలేకపోయారు. ఈ మధ్యనే ప్రభాకరానికి ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయింది. మోహన్ ఈ ఊరు వచ్చి ఏడాది దాటింది. ఇద్దరూ కలుసుకున్నారు. మోహన్ ప్రవర్తన గమనించిన నళిని బుద్ధిమంతుడు, మంచి ఉద్యోగంలో ఉన్నాడు, బాదరబందీ ఏమీ లేదు. చెల్లెళ్ళకు కూడా పెళ్ళిళ్ళు అయిపోయి అత్తగారిళ్ళకి వెళ్ళిపోయారు. చెల్లెలు గౌరిని మోహన్కి ఇస్తే సుఖపడుతుందని ఆవిడ అభిప్రాయం. పూర్వం మామగారు సహాయం చేశారు కాబట్టి ప్రభాకరం అడిగితే కాణి కట్నం లేకుండా చేసుకుంటాడని నళిని దృఢాభిప్రాయం. మోహన్ నీలవేణి ఫోటో ప్రభాకరం ఇంట్లో ఆల్బంలో చూశాడు. 10-12 ఏళ్ల నీలవేణి కళ్ళ ముందు మెదిలింది. నీలి కళ్ళు, జడగంటలు పెట్టుకున్న పెద్ద జడ, పట్టులంగాలతో హుషారుగా తిరుగుతూ నవ్వుతూ అందరినీ నవ్విస్తూ తిరిగే నీలవేణిని మోహన్ ఎప్పుడూ మర్చిపోడు.
నీలవేణి ఫోటో కావాలని ప్రభాకరాన్ని అడగలేకపోయాడు. అలా అని నీలవేణి ఫోటో తీసుకోకుండా ఉండలేకపోయాడు. ఆల్బంలోంచి చెప్పకుండా ఫోటో తీసుకోవడానికి మనసు అంగీకరించలేదు. తీసుకోకుండా ఉండడానికి మనసు ఊరుకోలేదు. ఇలా అతను గుంజాటన పడుతున్న సమయంలో నళిని నెగిటివ్లు ఉన్న అట్టపెట్టె తీసుకొచ్చి కొన్ని నెగిటివ్ల కోసం వెతుకుతోంది. వాళ్ళ పెళ్లి ఫోటోలు వాళ్ళకెవరికో కావాలన్నారట. ఇంకా పిల్లలవి కూడా కావాలని వాటి కోసం చూస్తోంది నళిని. మోహన్, నేను చూస్తాను, ఇలా ఇవ్వండి అని మోహన్ అన్నాడు. నళిని పని హడావిడిలో ఉన్న ఆ పెట్టె అతనికి ఇచ్చి పని చూసుకోవడానికి లోపలికి వెళ్ళింది. నెగిటివ్లు చూడడంలో నీలవేణిది ఆల్బంలో ఉన్న ఫోటో నెగిటివ్ కనపడింది. మోహన్ ఇంకేమీ ఆలోచించకుండా ఆ నెగిటివ్ జేబులో పెట్టేసుకున్నాడు. తను చేసిన పని అతనికి తప్పనిపించలేదు. ఆల్బం ఎప్పుడైనా చూడడం తటస్థిస్తే నీలవేణి ఫోటోకేసి దొంగచూపులు చూడడం, ఒక్కోసారి బాబుకు పట్టుపడిపోవడం జరిగేది. అది అతనికి ఇష్టం లేదు. దీనికి ఎవరి పర్మిషనో అక్కర్లేదు అనుకున్నాడు. నీలవేణి ఫోటో ఎప్పుడూ అతని పర్సులోనే ఉంటుంది. నీలవేణి వస్తున్నట్లు తెలిసి అతని మనసు ఆనందంతో ఉరకలేసింది. హఠాత్తుగా ప్రభాకరం క్యాంపుకు వెళ్లాల్సి వచ్చింది. భార్యకి స్టేషన్కి వెళ్ళమని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ సరిగ్గా నీలవేణి వచ్చే రోజునే స్నేహితులెవరో యాదగిరి గుట్టకి వెళ్తున్నాం, వస్తారా అంటూ కబురు చేశారు. నళినికి వెళ్లాలనుంది, కానీ నీలవేణి వస్తోంది. అదే మాట మోహన్తో అంది. నేను స్టేషన్కి వెళ్తాను, మీరు వెళ్ళిరండి వెంటనే అన్నాడు మోహన్. అతనికి నీలవేణిని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఉంది. ఆయన వచ్చాక ఏమంటారో నసుగుతున్నట్లుగా అంది నళిని. అందులో అనడానికి ఏముంది, ఏదైనా అంటే నేను చెప్తాలేండి అన్నాడు మోహన్. ఆ సందర్భం ప్రభాకరం దగ్గర రాలేదు. ఏదో తమాషా చేద్దామని చేశాడు. అది నీలవేణి అపార్థం చేసుకుందేమో అనుకున్నాడు. ఆ రోజు ఆదివారం. ప్రభాకరం మోహన్కి రేపు ఆదివారమేగా, భోజనానికి వచ్చేయి అంటూ ఆఫీసు నుండే ఫోన్ చేశాడు. సరే అన్నాడు మోహన్. మోహన్ను భోజనానికి పిలిచినట్లు భార్యకి చెప్పాడు. నళిని కూడా సంతోషించింది. గౌరి మనసు ఎగిరి గంతేసింది. భోజనానికి అంటే మోహన్ చాలాసేపు ఇక్కడే ఉంటాడని. ఆ మాట వింటూనే నీలవేణి మనసు ముడుచుకుపోయింది. ఆదివారమే అన్నగారు ఇంట్లో ఉండేది, అందరూ సరదాగా ఉండొచ్చు అనుకుంది. భోజనానికి అంటే అతను సాయంత్రం వరకు ఇక్కడే ఉంటాడేమో. వాళ్ళంతా సరదాగా మాట్లాడుకుంటుంటే తను ఒక్కర్తి ఒంటరిగా కూర్చోవాలి, మనసులోనే విసుక్కుంది. ప్రభాకరం సరదాగా స్పెషల్ ఏదైనా చేయమన్నాడు. వదినగారు వంటగదిలో పని చేసుకుంటుంటే నీలవేణి పిల్లలిద్దరిని తయారు చేసింది. తర్వాత తను జడ విప్పి తల దువ్వుకుంటోంది. గౌరీ ఏ చీర కట్టుకుంటే బాగుంటుందా అని గంట నుండి చీరలన్నీ తిరగేస్తోంది. సరిగ్గా ఏదో ఆలోచిస్తున్న నీలవేణి గేటు ముందు స్కూటర్ ఆగడం కానీ, మోహన్ గేటు తెరిచిన శబ్దం కానీ వినలేదు. మోహన్ స్కూటర్ కాంపౌండ్లో పెట్టి లోపలికి వచ్చాడు. నీలవేణి బారుగా ఉన్న జుట్టుని దువ్వుకుంటోంది. మోహన్ క్షణంసేపు అలాగే నిలబడిపోయాడు. తల దువ్వుకుంటున్న నీలవేణి ఇటు తిరిగేసరికి తననే చూస్తూ నిలబడిన మోహన్ కనబడ్డాడు. అతన్ని చూడగానే చప్పున వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళబోయింది. అలా వెళ్ళబోతున్న నీలవేణిని ఆపాలన్నట్లు, మీ అన్నయ్య లేడా అని అడిగాడు మోహన్. ఉన్నాడు అనేసి లోపలికి వెళ్ళబోయింది. చూడండి అంటూ ఆగిపోయాడు. తిరిగి అతని కేసు చూడకపోయినా ఏమిటన్నట్లుగా ఆగిపోయింది నీల. మోహన్ చేతి రుమాల్లో చుట్టిన లేత అరటి ఆకు పొత్తర అక్కడే ఉన్న టీపాయ్ మీద ఉంచుతూ, మా దొడ్లో పూశాయి, తీసుకోండి అన్నాడు. నీలవేణి ఇబ్బందిగా నిలబడిపోయింది. అతను ఇంకా ఏదో అనబోయాడు. అంతలో నళిని అక్కడికి వచ్చింది. వస్తూనే, కూర్చోండి, గులాబీలు మీ ఇంట్లోవా? అబ్బా, ఎంత శ్రద్ధండి మీకు అంటూ గులాబీలని లేత అరిటాకు మడంగా చేతిలోకి తీసుకుంది. వదినగారి మాట వింటూనే బ్రతికాను అనుకుని నీల గదిలోకి వెళ్ళిపోయింది. మోహన్కి చెప్పలేనంత నీరసం వచ్చింది. ఏదో ముంచుకుపోయినట్టు నళిని రాక అతనికి విసుగుని కలగజేసింది. ఒక్క 5 నిమిషాలు నళిని కాదే మరెవరూ రాకుండా ఉంటే ఎలాగోలా నీలవేణిని మాటలతో ఆపేవాడు. ఆనాడు తన ప్రవర్తనకి దురభిప్రాయం కలిగితే అది తొలగిపోయేలా, నీలవేణికి తన మనసు అర్థమయ్యేలా మాట్లాడేవాడు. ఏదో కొంపలు మునిగిపోయేలా ఈవిడొచ్చింది. ఉసూరుమంటూ అక్కడే ఉన్న సోఫాలో కూలబడ్డాడు. ఇంకా ఆ గులాబీల గురించి ఆవిడ అడిగితే, వాటిని పొగిడితే వినే ఓపిక, చెప్పే సహనం లేనివాళ్ళ నళిని అక్కడి నుండి కాసేపు అటు వెళ్ళిపోతే బాగుండు అన్నట్లుగా, కాసిన మంచినీళ్ళు ఇవ్వండి అన్నాడు. ఆ అంటూ నళిని లోపలికి వెళ్ళి గౌరీ చేత మంచినీళ్లు పంపించింది. కళ్ళ నిండుగా ఆరాధనని నింపుకున్న గౌరీ కొత్త పెళ్లి కూతుర్లా నెమ్మదిగా వచ్చింది. గ్లాసు నీళ్లు అతను అందుకుంటాడేమోనని చూసింది. అతను పరధ్యానంగా ఉండడంతో అక్కడే ఉన్న టీపాయ్ మీద గ్లాసు ఉంచుతూ, తీసుకోండి అంది గౌరీ. మోహన్ తల తిప్పి చూశాడు. గౌరీ ప్రత్యేకంగా తయారైనట్లు తెలుస్తూనే ఉంది.
వీళ్ళు ఎక్కడికైనా ప్రోగ్రాం పెట్టుకున్నారేమో అనుకున్నాడు. మంచినీళ్ళు అక్కర్లేకపోయినా తప్పనిసరిగా కొంచెం నీళ్లు తాగి గ్లాసు యథాస్థానంలో పెట్టాడు. అతను ఏదైనా మాట్లాడతాడేమోనని గౌరీ అక్కడే నిలబడింది. ఇదేం గ్రహించని మోహన్ పేపర్ చూడ్డంలో నిమగ్నమయ్యాడు. మొదటిసారిగా మోహన్ మీద కోపం వచ్చింది. మనసు బాధతో గిలగిల్లాడింది. అతను వస్తాడని తెలియగానే అతని రాకని ఎంత ఎదురు చూసింది. ఎంతకీ తెల్లవారిన రాత్రిని తిట్టిపోసింది. ఎదురు చూసిన వ్యక్తి వచ్చాడు. కానీ ఏం లాభం? కన్నెత్తి చూడడు, పన్నెత్తి పలకరించడు. తనంటే అతనికి ఏమి ఇది లేదా? మెల్లగా కళ్ళెత్తి అతని కేసు చూసింది. అతను శ్రద్ధగా పేపర్ చదువుకుంటున్నాడు. మనసు మండిన గౌరీ గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. కానీ లోపలికి వెళ్ళాక మళ్ళీ ఆలోచించింది. తను చనువుగా అతనితో ఎప్పుడు మాట్లాడింది? అక్కా బావ అతనితో మాట్లాడుతుంటే తను శ్రోతగా ఉండిపోయేది. తన మనసులో ఏముందో అతనికి ఎలా తెలుస్తుంది? తను సరే, తనని చూడగానే అతనికి ఓ అభిప్రాయం అంటూ కలగాలిగా. ఎలాంటి అభిప్రాయమూ కలగలేదా? పోనీ తను కోరుకున్న వాడిని తన వైపు తిప్పుకోవడంలోనే ఉంది ఆనందం. అప్పుడు తను అతన్ని ఎంత ఆరాధించిందో చెప్తే అప్పుడు అతను ఏమంటాడు? ఎలా ఫీల్ అవుతాడు? సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతాడు. అమ్మ దొంగ అంటాడు. తన మందబుద్ధితనానికి తనని తానే నిందించుకుంటాడు. అప్పుడు తను, మీరు నాకు దక్కడమే నా అదృష్టం, మిమ్మల్ని మీరు తిట్టుకుంటే నేను భరించలేను అంటుంది గోముగా. అప్పుడు అతను ప్రేమగా, అప్పుడే ఆ క్షణం అనుభవిస్తున్నట్లుగా గౌరీ చెంపలు కెంపులైనాయి. ఏం చేస్తున్నావే గౌరీ అంటూ నళిని వచ్చింది. చేతిలో గులాబీలున్నాయి. గౌరీ సర్దుకుని ఏం చేయడం లేదు అంది. ఇవిగో గులాబీలు మోహన్ తెచ్చాడు, పెట్టుకో అంటూ గౌరీ దోసిట్లో పోసింది. గౌరీ కళ్ళు ఆనందంతో మెరిశాయి. అక్కగారి చేతిలోంచి పూలు అందుకుంటూ, మరి మీకు అంది. నాకు నిన్నటి కనకాంబరం దండ ఉంది, నీలకి 2 పూలు ఇచ్చాలే, పెట్టుకో అని క్షణం ఆగి, నువ్వు కూడా ఓ ఇంటిదానివైపోతే అమ్మకి ఏ దిగులు ఉండదు. మోహన్ వచ్చాడంటే మరీ ముంగిలా అయిపోతావేం గౌరీ? ఈ రోజుల్లో ఆడపిల్లలు ఎంత చురుగ్గా ఉంటే మగవాళ్ళు అంత ఇష్టపడతారు అంటూ ఆగింది. గౌరీ అక్కగారి మాటలు శ్రద్ధగా వినసాగింది. గౌరీ, మోహన్ అంటే నీకు ఇష్టమేనా? గొంతు తగ్గించి అడిగింది. గౌరీ సిగ్గుగా తలంచుకుంది. పిచ్చిపిల్ల, నీ మనసు నాకు తెలియదు. నువ్వు అదృష్టవంతురాలివే అనిపిస్తోంది. ఆ పైన ఆ భగవంతుడి దయ అని వెళ్ళిపోయింది నళిని. మా అక్క ఎంత మంచిది. దోసిట్లో పూలని ఎంత ప్రేమగా వాసన చూసింది. అక్క తలుచుకుంటే ఏ పని అయినా ఎంత కష్టమైనా చేయగలదు ఎంతో నమ్మకంగా అనుకుంది గౌరీ. ఆ పూలని ఎలా పెట్టుకుంటే బాగుంటుందా అని తల బ్రద్దలయ్యేలా ఆలోచించింది గౌరీ. అతనికి ఎలా పెట్టుకుంటే ఇష్టమో తనకి ఎలా తెలుస్తుంది? ఒకే ఒక పువ్వు ఓ పక్కగా అందంగా పెట్టుకుందాం అనుకుంది. కానీ అతను తెచ్చినవి అలా వదిలేయడం ఇష్టం అనిపించలేదు. ఆ గులాబీలన్నీ మల్లెచెండులా దండగుచ్చి తలలో పెట్టుకుంది. అద్దంలో ముఖం చూసుకుంది. తలలో పెట్టుకున్న గులాబీలు తలలోంచి తొంగి చూస్తున్నట్లుగా పక్కల నుండి కనిపిస్తున్నాయి. గౌరీ తృప్తిగా గాలి పీల్చుకుని ఇటు తిరిగేసరికి నళిని కాఫీ కప్పుతో అక్కడికొచ్చింది. ఇదిగో మోహన్కి ఇచ్చిరా అంటూ కాఫీ కప్పు అందించింది. గౌరీ అక్కగారి చేతిలోంచి వెంటనే అందుకుని హాల్లోకి వచ్చింది. ప్రభాకరం మోహన్ మాట్లాడుకుంటున్నారు. అక్కడ ప్రభాకరాన్ని చూసేసరికి గౌరికి ఒక్కసారిగా చెప్పలేనంత నీరసం వచ్చినట్టు అయిపోయింది. క్షణంసేపు అలాగే నిలబడిపోయింది. గౌరీ ముస్తాబు ప్రభాకరానికి మొదట ఆశ్చర్యం అనిపించినా తర్వాత ఆ విషయాన్ని పట్టించుకోలేదు. కాఫీయా, ఇవ్వు అన్నాడు. నీకు తీసుకొస్తాను బావా అనేసి అక్కడున్న టీపాయ్ మీద కాఫీ కప్పు ఉంచి చప్పున లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్తున్న గౌరీ వెనక్కి తిరిగేసరికి గౌరీ తల నిండా పెట్టుకున్న గులాబీలు కొట్టినట్లుగా మోహన్ కళ్ళబడ్డాయి. ఈసారి నళిని కాఫీ తీసుకొచ్చింది. కాఫీ తీసుకొచ్చిన భార్యని అడిగాడు. నీల కనబడదేం అని. లోపలున్నట్టుంది భర్తకి జవాబు చెప్పి మోహన్ కేసు తిరుగుతూ అంది. చల్లారిపోతుంది, తీసుకోండి అని. మోహన్ యాంత్రికంగా కాఫీ కప్పు తీసుకున్నాడు. నీలా ప్రభాకరం పిలిచాడు. ఏమన్నయ్యా అంటూ గుమ్మంలోనే ఆగిపోయింది నీలవేణి. ఏం చేస్తున్నావు? ఇలా రామ్మా అన్నాడు మెడ తిప్పి వెనక గుమ్మం కేసు చూస్తూ. మోహన్ కళ్ళెత్తి గుమ్మంలో నిలబడిన నీలవేణి కేసు చూశాడు. చాలా నిర్వికారంగా నిరుత్సాహంగా కనపడింది. మీకు పంచదార సరిపోయింది కదా నళిని అడగడంతో అతని చూపులు మళ్లించుకున్నాడు. నీలవేణి తప్పనిసరిగా వచ్చింది. నీలవేణి నలుగురితోటి కలవలేదు. తను ప్రపంచం సృష్టించుకుని దాంట్లోనే ఇమిడిపోతుంది. అందులో తనను చూస్తూనే ముఖం తిప్పుకునే వాళ్ళ ఎదుట అస్సలు నిలబడలేదు. వాళ్ళని పలకరించలేదు. వదిన గారికి తన రాక ఇష్టం లేదని గ్రహించింది. దాంతో వాళ్ళ మధ్యకి రావాలంటే మరీ బిడియంగా, సంకోచంగా అనిపిస్తోంది. నీలవేణి తలలో ఒక్క పువ్వు లేదు. గౌరీ తల నిండా గులాబీలే.
వాళ్ళు నీలవేణికి పూలు ఇవ్వలేదా? నీలవేణి పెట్టుకోలేదు. నీలవేణి ఎందుకు అంత ముభావంగా ఉంటుంది? నీలవేణికి ఆ రోజు తమాషాకే చేశానని ఎలా తెలియపరచాలి? అసలు తనకేసి కన్నెత్తి చూడనే చూడదు. ప్రభా అందరితో అంత కలివిడిగా ఉంటాడు. నీలవేణికి ఇంత ముభావం ఎలా వచ్చిందో? అతనికి చిన్నప్పటి నీలవేణి కళ్ళ ముందు మెదిలింది. అప్పుడు జడకుప్పెలు ఊగేలా గంతులేస్తూ ఉండేది. నీలవేణి నిలబడే ఉండడం చూసి, కూర్చో నీలా, మోహన్ కొత్తవాడు పరాయివాడు కాదు. మోహన్ దగ్గర సిగ్గెందుకు? చెల్లెలు బెరుకుతనం పోగొట్టాలని అన్నాడు. ప్రభాకరం ఏ ఉద్దేశంతో అన్నా ప్రభాకరం మాటలు మోహన్కి నచ్చాయి. నీలవేణి తప్పనిసరిగా కూర్చుంది. ఏమనుకుందో గౌరీ కూడా వచ్చి అక్కగారి పక్కన కూర్చుంది. వాళ్ళందరూ మాట్లాడుకుంటుంటే నీలవేణి మౌనంగా వింటూ కూర్చుంది. అబ్బా, మరీ ఇంత మొహమాటం ఏమిటి? ఇలాంటి అమ్మాయితో తన మనసులో మాట ఎలా చెప్పాలి? మనసులోనే విసుక్కున్నాడు మోహన్. అతనికి నీలవేణి మాట్లాడాలని, తన మనసులో మాట చెప్పాలని తహతహగా ఉంది. నీలవేణితో ఇక్కడికి వచ్చాక ఆమెను ఒక్కరోజు చూడకపోయినా అతని మనసు నిలవడం లేదు. కానీ మనసుని గట్టిపరుచుకొని 4 రోజులకోసారి వస్తున్నాడు. మోహన్ వచ్చేసరికి నీలవేణి లోపల ఉంటే అతను వెళ్లే వరకు బయటికి రాదు. అసలు అన్నా వదిన మాట్లాడుకుంటుంటే వాళ్ళు పిలిస్తేనే వస్తుంది కానీ తనకై తాను వాళ్ళ మధ్యకి రాదు. తను వచ్చినప్పుడు నీలవేణి కనబడకపోతే ఆ పూట ఇంటికి వెళ్ళిన మోహన్ మనసుకి కుదురుండదు. అప్పుడు నీలవేణి మీద కించిత్ కోపం కూడా వస్తుంది. నలిని భోజనాలు వడ్డిస్తుంటే నీలవేణి వదిన గారికి సహాయం చేస్తుంది. ప్రభాకరం, మోహన్ పిల్లలతో పాటు గౌరీని కూడా భోజనానికి కూర్చోమని నలిని మొదటే చెప్పింది. నీలవేణి నేను నీతో తింటాను వదినా అని నీలవేణి చెప్పడంతో నలిని సరే అంది. ఇదేం తెలియని ప్రభాకరం, నువ్వు కూర్చోవేం నీలా అన్నాడు. వదినతో తింటాను, తను ఒక్కత్తి వడ్డించాలి అంది. మోహన్ నీలవేణి కేసి చూశాడు. అటు తిరిగి నెయ్యి కరగబెడుతోంది. మోహన్ నలినితో అన్నాడు, మీరు కూర్చోండి, అన్నీ ఇక్కడే ఉన్నాయిగా, ఎవరికి కావాల్సింది వాళ్ళు వేసుకుందాం చనువుగా అన్నాడు. అవును నలిని, మీరిద్దరూ కూడా కూర్చోండి, ఇందులో పరాయి వాళ్ళెవరు? ప్రభాకరం అన్నాడు. నలిని ఏమనుకుందో వెంటనే సరేనంది. మోహన్కి ఆడవాళ్ల కష్టసుఖాలు తెలుసు. మోహన్ ఇష్టపడితే గౌరీ చాలా అదృష్టవంతురాలు. కొంతమంది ఆడవాళ్ల గురించే ఆలోచించరు. తను మోహన్ని ఈ ఊరు వచ్చినప్పటి నుండి గమనిస్తోంది. అతను కష్టం సుఖం తెలిసిన వ్యక్తి అనుకుంది నలిని. అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేస్తున్నారు. మోహన్ మధ్య మధ్యలో జోక్స్ వేసి నవ్విస్తున్నాడు. నీలవేణి అసలు వాళ్లతో మాటలు కలవకపోవడంతో మోహన్ ఇక ఊరుకోలేక అన్నాడు, ప్రభా మీ చెల్లి అసలు మాట్లాడదే అని. ప్రభాకరం ఏదో అనబోయేంతలో నలిని అంది, మనం తెలివి తక్కువ వాళ్ళం కాబట్టి వాగుతాము, వాళ్ళు తెలివిగా మౌనంగా వింటారంతే అంది. ఇంతకీ నేను వాగుతున్నానంటారా? వెంటనే మోహన్ అన్నాడు. అతని మాటకి ప్రభాకరం గట్టిగా నవ్వాడు. గౌరీ ముసిముసిగా నవ్వింది. నీలవేణి ఓసారి కళ్ళెత్తి అతని కేసు చూసి అతను అప్పుడే తన కేసు చూడడంతో కంచంలోకి చూపులు మళ్లించుకుంది. నలిని కంగారుగా, అబ్బే అదేం కాదు, మనం సరదాగా బ్రతిమలాడించుకోకుండా మాట్లాడతాము. ఆ అన్నా చెల్లెలు చూడండి, వాళ్ళ నోటి వెంట ఒక్క మాట వస్తోందా అంది. ఊరికే అన్నాలేండి అన్నాడు నవ్వేస్తూ. మీరు చెప్పింది కూడా నిజమే అనిపిస్తోందండి, ఇంకా మాట్లాడే ఛాన్స్ వాళ్ళకి ఇచ్చేద్దామంటారా మళ్ళీ అన్నాడు. మనమే ఓడిపోతాం అని. గౌరీ మోహన్కి మసాలా వడలు వేయి అంది. గౌరీ వడలు వేయబోయింది. వద్దొద్దు, మోహన్ చేతులు అడ్డు పెట్టేశాడు. అదేం, మీకు చాలా ఇష్టం కదా, మీకు కారం కావాలని మరీ కాస్త ఎక్కువ వేశాను కూడా నలిని అంది. అందుకే వద్దంటున్నాను, కారం ఎక్కువ తింటే కోపం ఎక్కువ అవుతుందట మొన్న స్నేహితుడు మాటల్లో చెప్పాడు. దాంతో భయమేసి కారం పదార్థాలు తినడం తగ్గించేశాను అమాయకంగా ముఖం పెట్టి నీలవేణికేసి చూస్తూ అన్నాడు. కారం తింటే కోపం ఎక్కువ అవుతుందట అతనన్న మాటకి చురుగ్గా తల ఎత్తిన నీలవేణి మోహన్ తన వైపే చూస్తుండడంతో చప్పున చూపులు కంచంలోకి మళ్లించుకుంది. అన్నట్లు మర్చిపోయాను, మా అమ్మగారు ఎల్లుండి వస్తున్నారండి అన్నాడు. మీరు ఇక్కడ టెలిగ్రామ్ ఇస్తానన్న మాట అక్కడున్న ఆవిడకి వినిపించి ఉంటుంది. మీరు అన్నంత పని చేస్తారని భయపడ్డారేమో నలిని నవ్వుతూ అంది. అలా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేశారు. మోహన్ కంచం ముందు నుండి లేస్తూ అన్నాడు, సాయంత్రం సినిమా ప్రోగ్రాం ఉందండి, టికెట్లు బుక్ చేశాను అని. ఓకే, 2వ భాగం ఇక్కడితో ఆపేద్దాం. 3వ భాగంతో మళ్ళీ కలుద్దాం.